పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. మొత్తం 19 రోజుల పాటు సాగిన ఈ సమావేశాల ముగింపు సందర్భంగా లోక్సభ, రాజ్యసభలు వందే మాతరం గీతాలాపన అనంతరం నిర్వాధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల కాలంలో పార్లమెంటు ఉభయ సభలు మొత్తం 12 కీలక బిల్లులకు ఆమోదం తెలిపాయి. తదుపరి సమావేశాల్లో సభ్యులు మరింత మెరుగ్గా పనిచేసి ప్రజా సమస్యలపై చర్చించాలని రాజ్యసభ చైర్మన్ పిలుపునిచ్చారు. लोगों के समस्याओं को वहां पर बताया, लेकिन मेरे स्पीच होने के बाद कल वो लोग बीजेपी के लोग सब मिलके हवन करके उस स्टेज का शुद्धिकरण करने का काम किए. ये you might have read in the newspaper. Is it the way in democracy? How you are protecting the constitution? That too, I am a leader of opposition. I am serving. Now, let them respond. Let them respond. You please take your seat. Let the leader of the house to respond. ये सच में बहुत ही दुखदाई विषय है और ये दुखदाई सिर्फ कांग्रेस पार्टी के लिए नहीं. సమావేశాల చివరి రోజున ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల మధ్య రాజ్యసభ మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. అంతకుముందు రోజు లోక్సభ ఆమోదించిన ఈ బిల్లుపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చర్చకు సమాధానమిచ్చారు. కేంద్రం విచారణ అధికారులు లేదా నిబంధనలకు లోబడి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఖనిజ హక్కులు, భూములపై పన్నులు, సెస్సెస్లు విధించేలా ఈ బిల్లు పరిమితులు విధిస్తుందన్నారు. आपने कहा है हम इसकी तहकीकात भी करेंगे, लेकिन मैं आपको विश्वास दिलाता हूं you take your seat. Tarun sir, when the leader of the house is on his legs, why you are shouting? लेकिन जो भी మరోవైపు లోక్సభలో ప్రతిపక్షాల నిరసనలు మిన్నంటాయి. ఉదయం 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలోకి రాగానే క్షమాపణ చెప్పాలి, లాఠీ చార్జ్కు ఆదేశించింది ఎవరు అని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. అధికార పక్ష ఎంపీలు సైతం నినాదాలు చేయగా అమిత్ షా వారిని శాంతించి సీట్లలో కూర్చోవాలని సైగ చేయడంతో ఎన్డీఏ ఎంపీలు మౌనంగా కూర్చున్నారు. ప్రతిపక్షాల నిరసనలు, నినాదాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ కూడా సభకు చేరుకున్నారు. అనంతరం వందే మాతరం గీతాన్ని ఆలపించగా స్పీకర్ లోక్సభను నిర్వాధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. Please take your seat. Please take your seat. No. You please take your seat. You please take your seat. If untouchability is not a sin, there is no sin in this world. We all condemn, irrespective of our party, irrespective of our ideology, irrespective. లోక్సభ, రాజ్యసభల కార్యకలాపాల సమయం కంటే వాయిదాలు, నిరసనలకే ఎక్కువ సమయం పోయింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థులపై పోలీసుల చర్యలే ఈ సమావేశాల్లో ప్రధాన రాజకీయ అంశాలుగా మారాయి. అయితే మొత్తం సమావేశాల్లో ఒకే అంశంపై సభ సజావుగా సాగింది. పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన పరీక్షా సవరణ బిల్లుపై చర్చ ప్రశాంతంగా జరిగింది. ఈ బిల్లుపై అధికార, విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించగా ఎలాంటి తీవ్ర అంతరాయం లేకుండా సభ కార్యకలాపాలు కొనసాగాయి. ఆ తర్వాత మళ్ళీ విద్యార్థుల ఆందోళనలు, పోలీసు చర్యల అంశంపై రాజకీయ రగడ కొనసాగింది. पब्लिक स्पीच में रामलीला मैदान में रामलीला स्टेज पे भाषण किया और लाखों लोग वहां पर थे. उस वक्त मैंने किसी समाज का, किसी धर्म का नाम नहीं लिया. सिर्फ मैं लोगों के समस्याओं को वहां पर बताया. పార్లమెంట్లో రాజకీయ రగడ కొనసాగినప్పటికీ శాసనపరమైన కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోలేదు. అధికార, విపక్షాల నినాదాల మధ్య పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. వందే మాతరం గౌరవం, జాతీయ చిహ్నాల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసే సవరణకు ఆమోదం లభించింది. వందే మాతరం అవమానాన్ని కూడా నేరంగా పరిగణించేలా చట్టంలో మార్పులు చేశారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని నిర్ణయించారు. విదేశీ
విద్యార్థులపై పర్యవేక్షణ నిబంధనల కఠినంతరం ఈ బిల్లులో ప్రధాన అంశాలు. మరోవైపు కేరళ రాష్ట్ర పేరును అధికారికంగా కేరళంగా మార్చే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. అలాగే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం తెలిపింది. మొత్తంగా ఈ సమావేశాల కాలంలో పార్లమెంటు ఉభయ సభలు మొత్తం 12 కీలక బిల్లులకు ఆమోదం తెలిపాయి. ये दुखदाई हम सब के लिए है. बीजेपी, क्योंकि खड़गे साहब ने कहा कि बीजेपी के लोग थे, मैं स्पष्ट करना चाहता हूं, यहां राष्ट्रीय अध्यक्ष जी भी बैठे हैं और मैं भी पूर्व राष्ट्रीय अध्यक्ष रहा हूं. बीजेपी डज नॉट सब्सक्राइब टू सच एक्टिविटीज, नेवर. लेकिन आपने कहा है हम इसकी तहकीकात भी करेंगे, लेकिन मैं आपको विश्वास दिलाता हूं. Second ji, you take your seat. Tarun Suk, when the leader of the house is on his legs, why you are shouting? लेकिन जो भी बात हुई है उसकी तहकीकात जरूर होगी.